టిఆర్9 టీవీ ఈ రోజు టిఆర్9 టీవీలో మీకోసం ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని పరిచయం చేసేందుకు వచ్చాం. మన చరిత్రకు సాక్ష్యాలు దేవాలయాలు. ఏ ఊరిలోనైనా, ఏ కాలనీలోనైనా, ఏ పల్లెలోనైనా, ఏ పట్టణంలోనైనా దేవాలయం లేని ఊరు, పట్టణం ఉండదంటే అతిశయోక్తి కాదు. హిందూ మతంలో దేవాలయాలకు ఉన్నటువంటి ప్రాముఖ్యత అలాంటిది. స్థల పురాణాలు, విశేషమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఎన్నో కొలువుతీరి ఉన్నప్పటికీ సాక్షాత్తుగా అమ్మవారే ఉద్భవించినటువంటి ప్రదేశాలు సైతం ఎన్నో ఉన్నాయి. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా దమ్మాయిగూడ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్ కాలనీలో శ్రీ 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 ఎల్లమ్మ దేవాలయాన్ని నిర్మించారు. ఆనతి కాలంలోనే ప్రఖ్యాతిగాంచింది శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి. మరి ఇక్కడ ఈ అమ్మవారు ఏ విధంగా కొలువు తీరారు, అసలు అమ్మవారికి ఇక్కడ గుడిని ఇప్పుడు నిర్మిస్తున్నారు అంటే గుడి నిర్మాణం జరగకముందే ఇక్కడ అమ్మవారు కొలువై ఉన్నారా, నిజంగా ఇక్కడ భక్తుల కోరికలు నెరవేరాయా, అసలు అమ్మవారికి దేవాలయాన్ని కట్టాలన్న సంకల్పం ఎలా వచ్చింది, మరి ఏ భక్తుని ఆ అమ్మవారు తన దేవాలయ నిర్మాణం కోసం ఎంచుకుంది అనే విషయాన్ని ఇందిరానగర్ కాలనీలో మరి శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం నిర్మించినటువంటి వ్యవస్థాపకులు వంశరాజ్ మల్లేష్ గారు ఉన్నారు. మరి వారి దగ్గరికి వెళ్ళి అసలు దేవాలయ నిర్మాణం ఎలా సాగుతోంది, అసలు అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఎప్పుడు చేయబోతున్నారు, ఈ నిర్మించడానికి గల కారణాలు ఏంటి అనే విషయాలను అడిగి తెలుసుకుందాం. నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. ఆ దేవాలయాన్ని నిర్మించాలంటే గొప్ప సంకల్పం ఉండాలి. మరి అదే విధంగా ఆ అమ్మవారి ఆశీస్సులు సైతం మెండుగా ఉండాలి. మరి అమ్మవారి ఆశీస్సులను మెండుగా పొంది ఎంత గొప్ప దేవాలయాన్ని నిర్మిస్తున్నటువంటి వంశరాజ్ మల్లేష్ గారు మనతో ఉన్నారు. శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయ చైర్మన్ గా ఈరోజు మరి యొక్క దేవాలయాన్ని ఎందుకు నిర్మించాలని అనిపించింది, అసలు ఆ తలంపు ఎలా వచ్చింది, అంత గొప్ప సంకల్పం ఎలా తీసుకున్నారు అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ మీరు ఒక సంకల్పించినటువంటి దానికి నిదర్శనంగా ఈరోజు శ్రీ 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 రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం మనకి ఇక్కడ నిదర్శనంగా కనబడుతోంది. సో మరి ఇంత గొప్ప సంకల్పానికి అసలు పునాది ఎక్కడ పడింది, ఈ ఆలోచన ఎలా వచ్చింది? మేము ఇక్కడ మామూలుగా ఇక్కడ వచ్చాము మేడం గారు. ఇక్కడ వచ్చినప్పుడు ఇక్కడ ఒక పుట్ట ఉంది. పుట్ట ఉన్నప్పుడు ఆ పుట్ట చూసినప్పుడు ఏదో ఇక్కడ తల్లి ఉంది అనే ఒక భావన కలిగింది. అయితే తర్వాత మళ్ళీ ఆ భావన కలిగిన తర్వాత ఇక్కడ ఈ స్థలం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఊరి పెద్దల నుంచి స్థలం తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు మళ్ళీ అమ్మగారి దగ్గరికి పోలే, మేము పోకుండా ఇది స్టార్ట్ చేసుకుంటే ముందుకు వెళ్తలేదు. అయితే మనం ఆ రోజు అక్కడ పుట్ట ఉంది కదా, ఏంటి అమ్మవారు ఉన్నట్టు ఉంది అనే మనసుతోటి అక్కడికి పోయి కొంచెం కుంకుమ పసుపు వేసేసి మొక్కి కాలనీ స్టార్ట్ చేసాం. అంత పేదల కొరకు 60 గజాలు, 80 గజాలు, 70 గజాలు, 100 గజాలు అంతే. అది కూడా ఆ రోజులల్లా అమ్మవారికి మొక్కి ఒక కొబ్బరికాయ కొట్టి మళ్ళీ దీనికి సంబంధించిన దేవుడు ఇక్కడ బావికాడు ఉన్నాడు, ఎల్లమ్మ తల్లి. అక్కడికి 7 వారాలు పూజ చేయాలని ఒక సంకల్పం వచ్చింది. అక్కడ ఉదయం 7 గంటలకు, 8 గంటలకు అక్కడ మన ద్వారం దగ్గర, 9 గంటలకు ఇక్కడ, అట్లా 7 వారాలు పూజ చేసుకోవడం జరిగింది. పూజ చేసినప్పుడు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు, ఏంటి నువ్వు పూజలు ఇలా చేస్తున్నావు అంటే, ఓన్లీ దేవుని మొక్కుతున్నాం,
వేరే వాళ్ళు అనుకుంటారు కదా ఏదో చేస్తుండ్రు ఏదో వస్తుంది అని అన్నప్పుడు దేవునికి అని అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఇక్కడ అది కాకడం జరిగింది. ఈ ఊరంతా కూడా నిలబడ్డది. ఈ గరీబోళ్ళు కూడా మంచిగా బాగుపడ్డారు, అన్ని విధాలుగా ఉన్నారు. దాని తర్వాత అందరూ నిలబడడానికి కారణం అమ్మవారే అంటారు. అమ్మవారికి మొక్కి మొదలు పెట్టాను. అయితే తర్వాత వీళ్ళందరూ వచ్చి మాకు కొంచెం గుడికి స్థలం కావాలి అని అన్నారు. అయ్యో మరి స్థలం లేదు, మరి ఏంటి ఏం సంగతి అనే ఆలోచనతో మన మంగళపూరి వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళాము. తర్వాత మల్లారెడ్డి గారి దగ్గరికి వెళ్ళాము. సార్ ఇట్లా మేము గుడి కట్టుకోవాలి అనుకున్నాము. మీరు చేస్తున్న దాంట్లో మేము గుడి కట్టించుకోమండి, మీరే కట్టుకోండి, మీకు స్థలం ఉంది కదా అన్న. స్థలం అంటే ఇక్కడ మనకు అప్పుడు ఇది మున్సిపాలిటీ యాండోర్లో ఉంది అని వాళ్ళు అన్నారు. లేదు సార్ మేము కొనుక్కున్న స్థలం ఇది, మేము కొనుక్కున్నాం కాబట్టి అని అంటే మరి మేమైతే చెట్లు పెడుతున్నాం, మీరు గుడి కట్టుకోండి అని అన్నారు. అక్కడ మన మున్సిపల్ చైర్మన్ దగ్గరికి వెళ్ళాం, మేడం దగ్గరికి. అక్కడ దమ్మాయి కూడా చైర్మన్, ఆమె కూడా చెప్పింది మరి మీరైతే స్థలం ఉంది అంటారు, మీరు కట్టేసుకోండి, మాకేం అభ్యంతరం లేదని అన్నారు. అక్కడి నుంచి కమిషనర్ దగ్గరికి వెళ్ళాం. సార్ మరి మేము ఇట్లా గుడి కట్టుకోవాలి అనుకుంటున్నాం, మీరేమో మున్సిపాలిటీ నుంచి చెట్లు పెట్టినారు, చెట్లు ఉండినాయా మంచిగా తోట ఉంటుంది, అది మీకు గుడి కింద కూడా ఉపయోగపడుతుంది, బాగుంటుంది అని. అప్పుడు ధైర్యం వచ్చేసింది. ఇంత పెద్ద గుడి కట్టాలి అనే ఉద్దేశం లేదు, 4x4 5x5. ఆమె ఏమో సంకల్పం వచ్చేసింది. ఇంకా ఈ పిల్లర్లని ఇవి అని అవి అని ఒకటొకటిగా ఇంతవరకు వచ్చింది. మనకు వచ్చే ఆగస్టులో 6 తారీఖు 5 తారీఖు స్టార్ట్ అవుతుంది. 5, 6, 7, 8, 9 మంగళవారం వరకు 7 రోజులు ఈమెది ఒక పూజలు జరుగుతాయి. విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది. బొడ్రాయి, పోతరాజు, బలిపీఠము, సింహము, అక్కడ వెనకాల కూడా గంగమాత తర్వాత నాగదేవత తర్వాత లంద, ఆ తల్లి ఎక్కడైతే ఉంటుందో అవన్నీ కూడా అక్కడ తయారవుతున్నాయి. ఇప్పుడు చూడవచ్చు మనం, మీరు చూస్తే కూడా ఇంతవరకు మీరు సంకల్పించి కట్టినటువంటి దేవాలయాన్ని ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం చూద్దామా? చూద్దాం మేడం. మరి చిన్నగా నిర్మిద్దామన్నటువంటి ఆలయం ఎంతో గొప్పగా, ఎంతో అద్భుతంగా, అసలు ఇక్కడ చూసినటువంటి ప్రతి ఒక్కదాన్ని చూస్తే కూడా ఎంతో కనుల విందుగా ఉంది. చూడడానికి ఎంతో ముగ్ధ మనోహరంగా చాలా బాగా నిర్మించారు. సో మరి ఈ యొక్క నిర్మాణానికి మీరే సంకల్పించి చేశారా, లేకపోతే ఇంకా ఎవరైనా సహకారం అందించారా? మేడం గారు, ఇక్కడికి మనము ఫస్ట్ అయితే నేను ఓన్గానే స్టార్ట్ చేసేసిన మొత్తం కంప్లీట్గా స్లాబ్లు వేసుకోం కానీ డిజైన్లు కానీ ఇవన్నీ కానీ. ఇప్పుడు మనకు డోనర్లు వస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఇదంతా చూసినాక నేను విగ్రహం ఇప్పిస్తాను, వెంకటయ్య గారు అని విగ్రహం ఇప్పిస్తారు, ఇక్కడ పూజ సామాను నిరాజ మేడం గారు ఇప్పిస్తారు, కలుషము రమేష్ గారు ఇప్పిస్తారు. ఇట్లా ప్రతిదీ నడుస్తూ ఉంది. ఒకరు సిమెంట్ ఇప్పించారు 20 బ్యాగులు, ఒకరు ఈ బండలు ఇప్పించారు, ఒకరు స్టీల్ ఇప్పించారు. ఇట్లా మనకు అంతా ముందుకు తీసుకుపోతున్నాము. అంటే దేవాలయం అంతా ఒక రూపకానికి వచ్చిన తర్వాత, ఈ నిర్మాణం అంతా అయిపోయిన తర్వాత మా వంతు సహకారం కూడా చేస్తాం. ఒక గొప్ప కార్యక్రమానికి మేము ఉడతా భక్తిగా సహాయం చేస్తామని అందరూ ముందుకు వస్తున్నారు. సో అసలు ఇక్కడ మరి దేవాలయము ఎప్పుడు ప్రారంభించారు? అసలు మీకు సంకల్పం అనిపించిన తర్వాత ఏ సంవత్సరంలో అసలు ఇక్కడ శంకుస్థాపన అనేది జరిగింది? అది కూడా ఆగస్టులోనే స్టార్ట్ చేసి ఇది 2 years అయింది. ఇప్పుడు 2 సంవత్సరాలు. అంటే మీరు సంకల్పించి ఇప్పుడు దేవాలయ నిర్మాణానికి కేవలం 2 సంవత్సరాలు మాత్రమే. 2 సంవత్సరాలు. ఒక అంటే చరిత్రకు సాక్షాత్కారాలు దేవాలయాలు ఉంటాయి. ఏళ్ళు కడతారంటారు, కొన్ని ఏళ్ళు కడతారంటారు, కానీ మనం 2 years లో అన్ని పూర్తి చేసుకున్నాం. దశాబ్దాల కాలంలో కూడా పూర్తి కానటువంటి దేవాలయాలు ఇంకా చాలా ఉన్నాయి. అలాంటిది సంకల్పించిన 2 సంవత్సరాల లోపే ఇంత అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం జరగడం, మరి అంతే గొప్పగా విగ్రహ ప్రతిష్టకు కూడా మీరు ముందు వెళ్తున్నారు. సో మరి ఇంత గొప్ప 2 years మనకు అన్ని అమ్మి ఇచ్చింది, అన్ని విధాలుగా. మేమేం లేకుండా ఆమెను అడుగుతాం, సాయంత్రం అడిగితే పొద్దున కల్లా ఇచ్చేస్తుంది. ఏం అడుగు అంటే ఇప్పుడు
మామూలుగా మీకైతే దేవాలయ నిర్మాణం ఉంది కాబట్టి ఉంది. కాకపోతే ఈ కోరిక నేను కోరిన అమ్మ దగ్గర నాకు ఇది వెంటనే నెరవేరింది అన్నది ఏదైనా ఉందా? నేను ఫస్ట్ చెప్పిన కదా, నా ఊరుని వాడాలి, నా వాళ్ళు బాగుండాలి, నా నిర్భేదలందరూ ఆమె నీడలో ఉండాలి, ఆమెకు సేవ చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం తప్ప వేరే ఏం లేదు. వేరే కోరికలు కూడా, పెద్ద కోరికలు కూడా అమ్మని కోరలే. ఊరు బాగుండాలి ఫస్ట్. ఈ బండ్లగూడ గ్రామం కానీ, దమ్మాయిగూడ గ్రామం కానీ వాళ్ళందరూ కూడా, ఇప్పుడు దమ్మాయిగూడ మున్సిపాలిటీలోనే పెద్ద టెంపుల్ ఎల్లమ్మ తల్లి. చిన్న చిన్నవి అక్కడక్కడ ఉండొచ్చు, కానీ అందరు కూడా చెప్తుంది ఇంత పెద్ద టెంపుల్, ఇంత పెద్ద మంచి స్థలం ఇక్కడనే ఉంది, మేము అందరం కూడా ఇక్కడికే వస్తాం అనే ఉద్దేశంతో అందరూ. ఓకే, ఇప్పుడు ఇక్కడ పూజా కార్యక్రమాలు ఎలా చేయబోతున్నారు? అసలు ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారు? ఎలా భక్తుల కోసం? వచ్చే భక్తులకు ఏం లేదు మేడం, ప్రతి అమావాస్యకు అన్నదాన కార్యక్రమం, ప్రతిరోజు నిత్య పూజలు పంతులు గారు పెట్టేసి, మళ్ళీ ఇక్కడ కుమ్మరి పూజారి కూడా ఉంటారు, కుమ్మరి శాలివాహన అంటారు, వాళ్ళను కూడా అమ్మవారికి, ఇప్పుడు గౌడ్స్ ఉంటారు, గౌడ్స్ అమ్మ ఆడబిడ్డవి, వాళ్ళను కూడా తీసుకుంటాం. మన పెద్దమ్మ అవుతారు అంటే వీళ్ళు అర్జస్, వాళ్ళు కూడా ఆమెకు పూజ చేయడానికి అక్కడ వాళ్ళకు కూడా ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడ బైన్ల వాళ్ళు కూడా ఒగ్గు పూజారులు, వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా అమ్మ చెప్పిపిస్తుంది, తీసుకొస్తున్నాం. వాళ్ళందరితో కూడా కలిసి కట్టుగా ముందుకు తీసుకుపోతుంది అమ్మే. ఎప్పుడైనా మీకు కళలో సాక్షాత్కారం అయిందా? ఇప్పుడు కళలు అంటే ఇప్పుడు ఏముంటుంది మేడం, నేను రాత్రి అనుకొని ఏదైతే అనుకుంటున్నా ఆమె వచ్చేసి ఇది అది అని చెప్పేస్తుంటుంది, ఇట్లా చేయాలి అవి. ఇప్పుడు ఇలా అక్కడ బాత్రూమ్లు అన్నీ భక్తుల కొరకు కడతా ఉన్నాం, అది కూడా నైట్లు ఎట్లా చేయాలి, ఏం చేయాలి అనుకుంటే ఆమె వేరే వాళ్ళని పంపించేసి, ఈ చుట్టూ మట్టి కూడా వాస్తుకు లేకుండా చేసేద్దాము. వాస్తు అంటే గ్రౌండ్ కూడా వాస్తుకు ఉండాలి అమ్మవారికి. అయితే ఇక్కడనే ఉంటాడు ఆయన, కాంట్రాక్ట్ వచ్చి నేను మట్టి పోస్తాను, ఆయనంతలో ఆయన. ఇగో ఇక్కడ మొన్న ఈ గ్రిల్ కూడా మన యాగయ్య గారు, మేమేం చెప్పలేదు, ఆయనే ఇచ్చేస్తే నేను చేస్తున్నాను. ఇక్కడ చుట్టూ గ్రిల్ అశోక్ చారని ఆయన వచ్చేసి నేను గ్రిల్ అంతా చేయిస్తాను. గంట ఇవన్నీ కూడా మన TR9 వాళ్ళ తరఫున తీసుకుంటున్నాం మేడం, TR9 టీవీ తరఫున తీసుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళే ఇస్తాను. మరి ఇక్కడ అమ్మవారికి కళ్ళు ఇవన్నీ కూడా, అభయస్తం ఇవన్నీ కూడా మా నీరాజ మేడం గారు ఇస్తున్నారు, ఇక్కడనే ఉంటారు మా మేడం. అట్లా అంటే ప్రతిదీ కూడా నేను అనుకోని కూడా అప్పటిదప్పుడు వస్తున్నాయి, అప్పటిదప్పుడే మాట్లాడుతాం. ఒకరు వేరే అమ్మాయి పుష్పమెట్టలు చేపిస్తా అన్నది, ఈ పక్క స్థల పైన అన్నదానం పెడతాడు ఒకరోజు. అంటే ఆమె ఇష్టం, 5 రోజులు అన్నదానం ఉంటుంది, 5 రోజులు కూడా అన్ని పంతులకు కానీ అవన్నీ కానీ అవి చేస్తా ఉన్నాం మేడం. విగ్రహ ప్రతిష్ట అంటే 10 రూపాయలు, 20 రూపాయలు, ₹1,00,000 కూడా సరిపోవు. ఆ ప్రతిష్ట మహోత్సవానికి కొన్ని లక్షల్లో ఖర్చు అవుతుంది. సో మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే మీరు ఈ యొక్క ఆలయ నిర్మాణానికి ఎంతో డబ్బును ఖర్చు పెట్టారు, ఆ అమ్మ కృప వల్ల ఇంతవరకు తీసుకొని రాగలిగారు. సో మరి ఈ ఉత్సవానికి, విగ్రహ ప్రతిష్ట మహోత్సవానికి మరి ఎవరినైనా సహాయాన్ని అడుగుతున్నారా? సహాయాన్ని అంటే ఎవరి దానికన్నా వెళ్ళామనుకో, మేము ఇంకా ఎవరి దానికి పోలే, పాంప్లెట్ ఇచ్చేటప్పుడు వాళ్ళను అడుగుతాం, సార్ ఆహ్వాన పత్రిక కూడా రెడీ అయిపోయింది, తయారైంది, ఇది రేపు మీకు మరి ఇచ్చేస్తాం. అయితే మేము ఒకటే అడుగుతాము, మీ దయంటే ఏదన్నా సహకారం చేయండి, ఎవరిని బలవంతం చేసేది లేదు. బలవంతం చేసుకోవాలన్నా వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది, మనం ఇబ్బంది పడతాం. అడిగితే వాళ్ళు ఇవ్వలేదనుకో మనకు కష్టం అవుతుంది. అయినా మనకు అన్ని విధాలుగా ఇచ్చింది అమ్మ, అన్నీ కూడా మనం చేసుకునే కెపాసిటీ ఉంది. కానీ అమ్మవారికి ఒక్కరు చేయకూడదట. వాళ్ళు ఎవరైనా ఎంత సాయం ఇచ్చినా, వాళ్ళు 10 రూపాయలు ఇచ్చినా, ₹1 ఇచ్చినా, 1000 రూపాయలు ఇచ్చినా, 10,000 ఇచ్చినా, 1,00,000 ఇచ్చినా, 2 లక్షలు ఇచ్చినా మేము తీసుకుంటాం. ఎందుకు తీసుకుంటాము? ఆ డబ్బు కూడా గుడి తయారైపోయింది, ఇంకా డబ్బు ఎందుకు అవసరం అని. రేపు పొద్దుగాల ప్రతి పూజలు, ప్రతి నెల అమావాస్యకు అన్నదానాలు ఆమె ఎట్లా చేయించుకుంటుందో, ఇంకేమేమి చేయాలనుకుంటుందో చాలా ఉన్నాయి. ఇంకా బల్లాలు వేసేది ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి.
ఇంకా అక్కడ శివాలయం కూడా వచ్చేది ఉంది, నాగదేవత టెంపుల్ వచ్చేది ఉంది, నవగ్రహాల గుడి వచ్చేది ఉంది, ఇవన్నీ కూడా దత్తాత్రేయ టెంపుల్ వచ్చేది ఉంది, వినాయకుడు, కుమారస్వామి, ఇవన్నీ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వాళ్ళు ఏ దానికి ఇచ్చినా కానీ మనం తీసుకుంటాం. అంటే ఇబ్బంది పెట్టేది లేదు, భక్తితో తృణమో ప్రణమో ఎంత ఇచ్చినా సరే అమ్మవారి కానుకలు స్వీకరిస్తారు. వాళ్ళు లక్షిస్తాను వాళ్ళు అదే టైంలో 10,000 ఇచ్చినా కాదు, లక్షిస్తాను వాళ్ళు 10,000 ఇచ్చినా అక్కడికే కట్టిగా మళ్ళీ పోయి అడిగేది లేదు, వాళ్ళ ఇష్టం. సో మరి ఇంత అద్భుతంగా అసలు ఇక్కడ దేవాలయంలో మనం ఈ గోడ పైన చూసాము, అసలు ఏంటండి దాని చరిత్ర ఏంటి, అసలు ఎందుకని అక్కడ నుండి మీరు అమ్మవారు పుట్టిన చరిత్ర. అమ్మవారు పుట్టినాక ఆమెను తొట్టెం చేసి ఎల్లమ్మ తల్లిని, తర్వాత వాళ్ళు శంకరునికి పూజ చేసుకుంటే ఆమె వచ్చినట్టుగా, ఇక్కడ మన ఆయనను కలిసినట్టుగా అలా అక్కడి నుంచి ఇది కళ్యాణం, ఇక్కడ ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం, ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఇక్కడ నుంచి అమ్మవారు సత్యభూనం చేసిన, సత్యం గల్ల తల్లి కదా, సత్యభూనం చేసిన టైం అది. అక్కడి నుంచి బోనం ఎత్తుకొని అక్కడి నుంచి సముద్రంలోకి వెళ్ళి మట్టితోటి తయారు చేసుకొని తీసుకొస్తున్న బోనం అది. ఇక్కడ అంటే ఆమె బోనం చేస్తే దేవుళ్ళు సాక్షాత్తంగా వచ్చి ఆమెకు దర్శనం ఇచ్చినట్టుగా. ఇక్కడనైతే ఇక అమ్మవారు ఇక ఒక రూపం, పూర్తిగా శక్తివంతమైనటువంటి రూపాన్ని పొందింది. పెళ్ళి అయినాక తర్వాత ఇవన్నీ ఇక్కడ ఈమె పూజ చేసుకుంటా ఇప్పుడు అప్పుడు ఆమె శంకరుడు కూడా మాల్యమవుతాడు. అంటే ఆ ఎల్లమ్మ తల్లి యొక్క జీవిత చరిత్రనంతా ఈ దేవాలయ గోడల పైన మొత్తం ఉంది. మీరు మొత్తం అవన్నీ కూడా ఇక్కడ పరశురాముడు అక్కడ తల్లిని నువ్వు ఇక నాకు తండ్రి పేరు చెప్పమని ఇది చేసి తల తీసేసింది. ఇక్కడ నుంచి వచ్చినాక మళ్ళా దేవిది చరిత్ర, పట్టాభిషేకం, భర్త కలిసి అందరూ కలిసి అక్కడ నుండి పుట్టుక నుండి మొదలుపెట్టి ఇక్కడ పట్టాభిషేకం వరకు ఆమె జీవిత చరిత్రను ఒక మొత్తము గుడి నిర్మాణంలో పెట్టేశారు. సో ఒక అంటే దీనికి కూడా ఒక ఆలోచన, ఒక విధానంతో కరెక్ట్ గా మంచిగా దేవాలయ నిర్మాణం అనేది సాగింది వాస్తు ప్రకారంగా. సో మరి ఇప్పుడు అసలు అమ్మవారి పుట్ట నిజంగా ఎక్కడుంది అది ఒకసారి మనం ఒకసారి చూద్దాం. ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దినటువంటి ఈ దేవాలయంలో మరి వచ్చే నెల 7వ తారీఖు నుండి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. సో మరి ఆ నేపథ్యంలో అసలు నిజంగా ఇక్కడ పుట్టలో వెలిసిందని అన్నాం కదా, ఆ పుట్టను కూడా మనం ఒకసారి చూద్దాము. సో మరి చుట్టూ చెట్లు, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇక్కడ కూర్చున్న 10 నిమిషాల్లో మనసుకు ఎంతో ప్రశాంతత వచ్చింది. దేవాలయంలో మరి విగ్రహ ప్రతిష్ట కాకముందే ఇంత ప్రశాంతంగా ఉంది అంటే ఇంకా అమ్మవారు వచ్చి ఇక్కడ కూర్చొని పిలిచిన వారికి అమ్మా అనగానే మరి మనకు కరుణా కటాక్షాలను వీక్షిస్తుంటే ఇంకా ఈ ప్రదేశం ఎంత అద్భుతంగా ఉంటుందో, మరి ఎంత చారిత్రాత్మకంగా ఎదగబోతోందో. మరి ఈ యొక్క అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మరి మనం కూడా మన వంతు సహకారాన్ని అందిద్దాం. తృణము ప్రణము దైవ భక్తి కోసం అందించేటువంటి సహకారాన్ని ఇక్కడ వారి యొక్క ఫోన్ నెంబర్ని ఇస్తున్నాం, దానికి మీరు పంపించండి, మీ యొక్క సహకారాన్ని అందించండి, ఆ అమ్మవారి ఆశీస్సులను పొందండి. అమ్మవారు అంటే మనం మనకు ఈ కళలు కనిపించిన తర్వాత మనం ఎక్కడనో తాను అమ్మవారిని పెట్టాలి కదా, అవి దాని స్థాయిగా ఇక్కడ అమ్మవారిని పెట్టాం. దీని ముందు గుడి స్టార్ట్ చేసినాం. ఇక్కడ ఆల్రెడీ పూజలు జరుగుతూనే ఉన్నాయి, ప్రతిరోజు పూజలు జరుగుతున్నాయి. ప్రతిరోజు కొబ్బరికాయలు కొట్టుకోవడం కానీ, పూజలు చేసుకోం కానీ, బోనాలు తీసుకోం కానీ, ఇది ప్రతిరోజు నడుస్తూనే ఉంది. మేము అంటే ఆల్రెడీ ఇక్కడ అమ్మవారికి ఇక్కడ పూజలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఆల్రెడీ ప్రతిష్ఠ అయినటువంటి అమ్మవారిని తీసుకెళ్లి మళ్ళీ మనము గుడిలో అందులో ప్రతిష్టాపన చేస్తాం. ఇక్కడ ఎలాగా మళ్ళా ఇక్కడ నుంచి ఇక్కడనే దేవుడు ఎప్పుడు కూడా ఇక్కడ బియ్యాలు పోసుకునేది ఇట్లా కూడా ఇక్కడనే పెడతాం. ఇక్కడనే అమ్మవారికి ఓడి బియ్యం ఇట్లా సమర్పించుకునేది
మొక్కులు ఇంకేమైనా ఉన్నా కానీ బలులు కానీ అన్ని ఇక్కడే ఉంటాయి. బలులు అక్కడ ఇంకొక ప్రదేశం ఉంది. ఇంకో ప్రదేశం. ఇప్పుడు అమ్మవారికి ఓన్లీ నైవేద్యం, పాయసం, స్వీటు, కళ్ళు శాఖ, బెల్లం శాఖ వీటితోటి అమ్మ సంతోషపడుతుంది. అయితే ఇంకా కొంచెం ముందుకెళ్తే మన కొరకు, మనందరి కొరకు కూడా అమ్మ పేరు చెప్పుకొని బతకడానికి అక్కడ బలికి అక్కడ. అంటే విగ్రహ ప్రతిష్ఠ జరిగిన దగ్గర మాత్రము ఓన్లీ అమ్మవారికి శాకాహారంకు సంబంధించినటువంటి నైవేద్యాలు ఆ పూజా విధానమే ఉంటుంది. కాకపోతే ఎల్లమ్మ తల్లి మొక్కులు చెల్లించుకోవడానికి మాత్రం బలి అక్కడ. సో మరి ఆ ప్లేస్ కూడా ఒకసారి చూద్దాం. బిల్వపత్రం, వేప చెట్లు, రావి చెట్లు, జువ్వి, మర్రి, ఇవన్నీ కూడా ఇక్కడ మామిడి చెట్లు, చింత చెట్లు. ఎందుకు అని అంటే అమ్మవారికి వనదేవతగా, వనముల్లో తిరిగినట్టుగా ఇవన్నీ కూడా మనకు నిమ్మ చెట్లు, అప్పుడప్పుడు దండలు వేయాలి కదా అమ్మవారికి. మేడి చెట్టు కూడా, ఇక మేడి ఇక్కడ ఉన్నాయి. ఈ అమ్మవారికి దేవునికి సంబంధించిన చెట్లు మొత్తం ఇంకా పెడతాం. ఇంకా కూడా తెలుసుకొని వైద్యులను తెలుసుకొని ఇంకా మన ఋషులను తెలుసుకొని, నేను శ్రీశైలంలో కూడా సత్రం కట్టిస్తున్నా కదా, అక్కడ ఋషులు ఉంటారు కదా, వాళ్ళందరూ తెలుసుకొని కూడా ఇంకా కూడా మంచి చెట్లు అన్నీ తెచ్చి పెడతాం. ఇక్కడ కొబ్బరి చెట్లు, ఇప్పటికే ఇది మొత్తము ఒక మంచి ఆహ్లాదకరంగా ఉంది. పచ్చని చెట్లతోటి ప్రదేశం అంతా ప్రశాంతంగా ఉంది. ఇంకా మీరు ఇప్పుడు పెట్టినటువంటి చెట్లన్నీ వృక్షాలు అయ్యాక ఇక్కడికి వచ్చేటువంటి, అంటే ఇక్కడికి వచ్చి భక్తులు వంట చేసుకొని తినడానికి, అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడానికి, బోనాలు చేయడానికి కూడా మంచి ప్రదేశం అనుకూలంగా ఉంది. సో సిటీ హడావుడి కాకుండా ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ఇక్కడనే పుట్ట అది మట్టి కూడా ఇక్కడనే పెడతాము. ఇక్కడనే పెట్టేసేసి ఎవరు దూరం పోలేము కదా, అన్నీ అంత ఊరంతా అయిపోయినాక మనం ఎక్కడి నుంచి పుట్టను అమ్మేది అవి చేయలేము. అది చేయలేము కాబట్టి ఇక మనకు ఇక్కడనే ఈ పుట్ట దగ్గరనే మట్టి అవన్నీ తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకుంటే ఈ కార్యక్రమంలో ఇగో రావి చెట్టు, అమ్మవారి కళ్యాణం కూడా ఈ చెట్టుకు చేసడానికి అవకాశం ఉంటుంది. అంటే దేవాలయాల్లో మామూలుగా రాగి, వేప చెట్టు కలిసి ఉన్న వాటికి ఎక్కువగా పూజలు నిర్వహిస్తూ ఉంటారు కదా. సో జంట నాగులను సైతం ఈ చెట్టు కింద ప్రతిష్ఠిస్తూ ఉంటారు. మన నాగదేవతలను చుట్టూ ఇది కట్టేసి నెక్స్ట్. సో ఇప్పుడే ప్రారంభోత్సవం కాబట్టి ఇంకా చెట్లు పెద్ద పెరిగి మంచిగా అయితే. సో ఇక్కడ పుట్ట కూడా చాలా అద్భుతంగా రెడీ అవుతున్నట్టుంది. అమ్మవారి తయారు కాలే ఇంకా. ఇక్కడ ఆల్రెడీ పుట్ట ఉన్నప్పటికీ ఎంతో అద్భుతంగా నిజంగా ఈ పుట్ట నిర్మాణం అనేది, అంటే ఈ ఐడియా ఎట్లా వచ్చిందండి? ఇప్పుడు ఈ పాలు కూడా పోస్తానికి మేడం, పుట్టకు పాలు పోస్తానికి ఇవన్నీ కూడా అమ్మవారు ఇక్కడనే ఉంది కాబట్టి మనకి ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ, ఇక ఆమె ఇష్టం. గంగా దేవత ఇక్కడ వస్తుంది. ఇది మన కథ చెప్పించుకున్న వాళ్ళందరూ వచ్చి ఇక్కడ తెప్ప ఇడుస్తారు కదా, గంగ తెప్పకి వెళ్తారు. అక్కడ లంద, అవన్నీ కార్యక్రమాలు ఇవి నడుస్తుంటాయి. అంటే ఇంకా ఈ నెల రోజుల సమయం ఉంది కాబట్టి ఆ లోపల అంతా పూర్తి అవుతుంది అంటారు. ఇప్పుడు యాడలు కోసే ప్లేస్ అక్కడ మేడం, ఎక్కడన్నా బలులు ఇచ్చుకుంటే అక్కడ ఉంటాయి. అంటే అమ్మవారికి కొంచెం కాస్త దూరం. ఇంత లాస్ట్కి పెట్టడానికి కారణం ఏమిటి? కారణం అంటే ఇక్కడ అన్ని ఇది లేకుండా అమ్మవారికి స్మెల్ రాకుండా అన్నీ బాగుండాలి. దేవాలయ నిర్మాణంను చేసినటువంటి చైర్మన్ గారు వంశరాజ్ మల్లేష్ గారు ఇంతవరకు మనతో మాట్లాడారు. ఒక గుడిని నిర్మించాలంటే దశాబ్దాల కాలం పడుతున్నటువంటి నేటి తరుణంలో కేవలం 2 సంవత్సరాలలో ఆ అమ్మవారి ఆశీస్సులతో, ఆయన గొప్ప సంకల్పంతో మరి దేవాలయాన్ని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. మరి ఈ యొక్క దేవాలయంలో అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన సైతం ఈ యొక్క శ్రావణ మాసంలో అత్యంత వైభవంగా వేద పండితుల మధ్య, మంత్రోచ్చరణల నడుమ, ఒగ్గు పూజారుల మధ్య అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మరి
మరి యొక్క పూజా మహోత్సవాలకు భక్తాదుల నుండి కూడా సహాయ సహకారాలను ఆకాంక్షిస్తున్నారు. మరి వారి యొక్క గొప్ప సంకల్పానికి మన వంతుగా కూడా కాస్త సహకారాన్ని అందిద్దాం. ఇప్పటి వరకు దేవాలయం ఎప్పుడు నిర్మించారు, ఎలా శంకుస్థాపన జరిగింది, ఎవరెవరు సహకారం అందించారు, ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని జరపడానికి గల కారణాలను వంశరాజ్ మల్లేష్ గారు మనకు తెలియజేశారు. మరి ఇలాంటి మంచి వ్యక్తులకు మనము సహకారాన్ని అందిద్దాం. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.